హాయ్ అండి. ఈరోజు మటన్ ఖైమా కర్రీ చూద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా ఖైమాని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. 1-2 సార్లు నీట్గా కడుక్కొని జాలి గిన్నెలో వేసుకొని ఉంచుకోవాలి. వాటర్ కిందకి దిగుతూ ఉంటుందన్నమాట. నా దగ్గర మిరపకాయలు పండిపోయినాయండి, పచ్చిగా లేవు. అవే ఒక 4 కోసి వేసుకుంటున్నాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కోసి పెట్టుకున్నవి వేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి అన్నా పర్లేదు, పచ్చి కొబ్బరి అన్నా పర్లేదు, 3 కలిపి చేసుకున్న పేస్టు మనం మటన్ కీమాకి సరిపడినంత చూసుకొని వేసుకొని పచ్చివాసన పోయి ఎర్రగా వేగేలాగా వేయించిన తర్వాత కీమా కూడా వేసేసుకొని బాగా వేయించాలండి. సాల్ట్ కూడా వేసేసి అందులోంచి వాటర్ వస్తుంది. వాటర్ ఇంకిపోయే వరకు బాగా వేయించాలి. పచ్చివాసన అంతా పోవాలి కీమాలోది. మీకు తప్పకుండా ఈ కర్రీ నచ్చుంటే మొత్తం వీడియో చూసి నాకు లైక్ చేసి కమెంట్ కూడా పెట్టండి. మీకు నచ్చిందో లేదో తప్పకుండా కమెంట్ కూడా పెట్టండి. ఇలాగా అందులో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలాగ బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పౌడర్, కొంచెం లైట్గా జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసానండి నేను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇవన్నీ మన కర్రీకి సరిపోయేంత చూసి వేసేసుకొని అందులో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలండి. మంచిగా వేగాలన్నమాట. తర్వాత కొత్తిమీర అండి, ఒక గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా తరిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాక మనం ముందుగానే ఒక 2 గ్లాసులు వాటర్ పక్కన బాగా వేడి చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ అయ్యేలోపు. తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు మిక్సీ చేసి పెట్టుకున్న గుజ్జును వేసుకుంటున్నానండి. టమాటాల్లోంచి పచ్చివాసన అంతా పోయి టమాటా స్మెల్ అంతా పోయి మంచిగా మగ్గే వరకు మగ్గించాలండి, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ పోసేసుకొని బాగా ఉడకనివ్వాలండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కీమా కూడా చక్కగా మెత్తగా ఉడకాలండి. ఉప్పు సరి చూసుకొని మనకు తర్వాత స్టవ్ ఆపేసుకోవడమేనండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, కమెంట్ పెట్టండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.